వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెరిగేలా మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు ఆ పార్టీని హంతకులను తయారు చేసే పార్టీ, హంతకులు తయారయ్యే ఫ్యాక్టరీగా అభివర్ణించడమే రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సమాజానికి మేలు చేసే నాయకత్వాన్ని పెంచటమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమైతే నేర ప్రవర్తనకి ప్రోత్సాహం ఇవ్వటం వైసీపీ సంస్కృతి, జగన్ ఆనవాయితీగా మారిందని కూడా ఆరోపించారు. అయితే దీనికి సుబ్రహ్మణ్యం హత్య కేసును ఉదాహరణగా తీసుకుందామే. మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం వైసీపీ రాజకీయాల అసలు ముఖాన్ని బయటపెట్టిందని కూడా సవిత వ్యాఖ్యానించారు. అసలు సొంత కారు డ్రైవర్ను హత్య చేసి శవాన్ని ఇంటి వద్ద పడేసే ఘటన సమాజాన్ని కుదిపేస్తోంది. మరి అలాంటి కేసుల్లో పార్టీ నుంచి స్పష్టమైన ఖండన రావాలి కదా. అసలు వైసీపీలో ఎక్కడా కూడా దాని గురించి చిన్న మాట కూడా లేకపోవటమే మరింత అనుమానాలకు తావిస్తోందని కూడా చెప్పచ్చు. అసలు సెన్సేషన్ పేరుతో చూపించే చర్యలు కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలే. ఆచరణలో మాత్రం నిందితులకి మౌనంగా మద్దతు ఇస్తారు జగన్ అంటూ కూడా విమర్శించారు. ఇక వైసీపీ రాజకీయ శైలిపై కూడా సవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శవాలులపై రాజకీయాలు చేయటం జగన్కు, ఆ పార్టీకి అలవాటైందని కూడా అన్నారు. గతంలో జరిగిన వివిధ సంఘటనలు కూడా ప్రస్తావిస్తూ ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకోవటమే వైసీపీ వ్యూహం అని కూడా ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికైనా దిగజారుతాడు, అదే ఆయన ధోరణి. ఇది ఏపీ ప్రజలకు ఎంతో ప్రమాదకరమని హెచ్చరించారు. అసలు ఇంకా ముందుకెళ్తే సాక్షులను, బాధితులను మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వ్యవస్థలను ప్రభావితం చేసి తప్పించుకునేలాగా ప్రయత్నించడం ఒక దుర్వ్యవస్థకు నిదర్శనమని కూడా పేర్కొన్నారు. అసలు మీరు ఎంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేస్తారు? ఎంతకాలం మీరు చట్టాన్ని కళ్ళకే మళ్ళీ గంతలు కడతారు? అసలు చట్టం ముందు అందరూ సమానమే, ఎప్పటికైనా శిక్ష పడుతుంది అంటూ కూడా జగన్కు హెచ్చరికలే ఇచ్చారు. మరి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులు ఎంతటి ప్రభావవంతులైనా వారి వెనుక ఎవ్వరు ఉన్నా, ఎంత పెద్ద తలకాయ ఉన్నా కూడా కఠిన చర్యలు తప్పవని కూడా సవిత స్పష్టం చేశారు. ఇక బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. హంతకులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు అని కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే న్యాయపరంగా ప్రక్రియను వేగవంతం చేశాం, ప్రజల్లో నమ్మకం నిలబెట్టడమే ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. మరి ఈ వ్యాఖ్యలతో వైసీపీ ప్రతికూల వాతావరణం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇన్ని వివాదాల మధ్య నడుస్తున్న పార్టీకి ఇలాంటి ఆరోపణలు మరింత ఇమేజ్ దెబ్బతీయొచ్చని అభిప్రాయపడుతున్నారు. అసలు జగన్ ఏం చేస్తున్నారు? ఆయన చుట్టూ ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు నోరు మెదపకుండా సైలెంట్గా ఉంటున్నారని కూడా వైసీపీ శ్రేణులే మాట్లాడుకుంటున్నాయి. ముఖ్యంగా నాయకత్వంపై వస్తున్న విమర్శకులకు పార్టీ గట్టిగానే బదులివ్వాలి. కానీ ఇక్కడ చూస్తే అంతా ఎక్కడ దొంగలు అక్కడ గప్చిప్లాగా సైలెంట్గా కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు సవిత వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలే కాదు, వైసీపీ పాలనా శైలి, నాయకత్వ ధోరణిపై పెద్ద ప్రశ్నలే వేశారు. మరి ఆరోపణలను వైసీపీ ఎలా స్పందిస్తుంది, ప్రజలు విమర్శలను ఎలా తీసుకుంటారో అనేది రాబోయే రోజుల్లోనే స్పష్టత వస్తుంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.